మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. సో ఈరోజు ఒక ప్రముఖ లాయర్, సామాన్య వ్యక్తులకి ఉపయోగపడే లాయర్ ఎవరైనా ఉన్నారంటే స్వరూప్ గారు. స్వరూప్ గారు అంటే ఖమ్మంలో తెలియని వారంటూ ఎవరు లేరు. సో ఈ స్వరూప్ గారి గురించి ఇప్పుడు మనం ఎందుకు ప్రస్తావన తీసుకున్నాము అంటే, కన్జ్యూమర్ ఫారమ్స్లో ఎవరైతే కోర్టులో ఏదైనా వేసినప్పుడు వినియోగదారుడిగా నష్టపోయినప్పుడు అది నిజంగా సమర్థనీయం, ఈ కోర్టులో ఇతనికి న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే, ఆయన ఎంతో విశేషంగా దాని మీద పోరాడి అతను ఫీజు చెల్లించుకోలేకపోయినా దానికి సంబంధించిన ఖర్చులు కూడా అవసరమైతే ఇతనే పెట్టుకొని, అది ఒక పౌరుడిగానే కాకుండా ఒక లాయర్గానే, అలాగే బాధ్యతాయుతంగా పౌరులకి దక్కాల్సిన హక్కు కానీ, వినియోగదారులు అవుతున్న నష్టం కానీ, చేస్తున్న కంపెనీల నష్టాలను కానీ ఎప్పుడు కూడా పోరాడుతూ ముందుకు తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన స్వరూప్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఇక్కడ ఈ స్వరూప్ గారి నుంచి ప్రస్తావన ఎందుకు మాట్లాడుతున్నామంటే, నితిన్ అనే కుర్రవాడు బైక్ కొనుక్కొని ఎన్నో అవస్థలు పడ్డాడు. సో ఆ బైక్ ఏంటి, అలా అతను పడిన ఇబ్బందులు ఏంటి, అతనికి వచ్చిన సమస్య ఏంటి, ఆ సమస్యని కన్జ్యూమర్ ఫారంలో అతను ఎలా గెలుచుకున్నాడు అనే విషయాల్ని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికైతే రావడం జరిగింది. ఒక సామాన్య లాయర్గా అందరికీ, సామాన్యులకి అందుబాటులో ఉండుకుంటూ సరైన న్యాయం, తీర్పులు ఉండాలనే ఒక ఆవేదన, తపనతో ఉండే మీరు ప్రస్తుతం ఇప్పుడు ఒక కేసు నిమిత్తం మనం మాట్లాడుకోబోతుంది దానికి ఏదైతే ఉందో, మీరు దాని మీద విజయం సాధిస్తూ మీకు అనుకూలంగా వచ్చిన తీర్పుకి ముందుగా కంగ్రాచులేషన్స్. సో చెప్పండి సార్, అసలు ఏంటి ఈ కేసు యొక్క పూర్వాపరాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయం మీద చెప్పండి సార్. సార్, ఖమ్మం పట్టణం నరసింహస్వామిగుట్ట ప్రాంతానికి చెందిన నితిన్ విజేతారామ్ శెట్టి గారు ఒక విద్యార్థిగా, యువకుడుగా ఉన్నారు. వారి తల్లిదండ్రులు ఆ విద్యార్థి ఆసక్తిని బట్టి 2022న హైదరాబాద్ మలక్పేట టీవీఎస్ షోరూంలో వారు వాహనాన్ని 2,64,000 రూపాయలకి కొనుగోలు చేశారు. అది కూడా వారు అప్పు రూపంలో తీసుకొని దాన్ని కొనుగోలు చేశారు. దాని తర్వాత కొంతకాలం వరకు ఆ వాహనం టీవీఎస్ అపాచీ హై స్పీడ్ వాహనం, ద్విచక్ర వాహనం, వారు పిల్లల ఇష్టానికి అనుగుణంగా వారి తల్లిదండ్రులు వారి ప్రేమతో వాళ్ళ బాబు వారికి విద్యా పనుల కోసం, కాలేజీ తిరగటం కోసం, కాలేజీ నుంచి మళ్ళీ ట్యూషన్లు, మిగతా కంప్యూటర్ ట్రైనింగ్ కోసం నేర్చుకునేందుకు వారు ఈ వాహనాన్ని తీసుకోవటం జరిగింది. అయితే ఈ వాహనం కొంతకాలం మంచిగానే పనిచేసింది. ఇది 5,000 కిలోమీటర్లు సుమారు. దాని తర్వాత నుంచి ఈ వాహనంలో హీట్ పెరగటం, అది అకస్మాత్తుగా ఆగిపోవటం, దాంట్లో ఉన్న కూలెంట్ ఆయిల్ బయటకు పడటం, ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటే ఇదేమిటని షోరూమ్ యజమానాన్ని, షోరూమ్ సర్వీస్ సెంటర్లని అప్రోచ్ కావడం జరిగింది వారు, ఇది పరిష్కారం ఏమైనా జరుగుతుందా అని. అయితే విద్యార్థికి చదువుకి ఆకంఠంగా కలిగే ఇబ్బంది జరిగింది. దీంతో ఈ చదువుకునే వయసులో షోరూమ్ల చుట్టూ, సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగటం అన్నది చాలా ఇబ్బందికరం. ఇంకోటి మోరోవర్ దీంట్లో ఏంటంటే, ఈ వాహనం BS6 ప్రమాణాలు ఉన్నాయని చెప్పి వారు వాహన షోరూమ్ వారు అమ్మటం జరిగింది. కానీ ఇది చూస్తుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ఈ పిల్లల మీద ప్రేమతోటి వారి తల్లిదండ్రులు వారు ఆసక్తితో ఈ ద్విచక్ర వాహనాలు చాలా ఎక్కువ రేటు తోటి కూడా కొని పిల్లల కోసం, వాళ్ళ సంతోషం కోసం ఈ వాహనాలు కొనిస్తున్నారు. అయితే ఈ ఈఎంఐలు కట్టడం కూడా గగనమైన ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉండి ఈ వాహనాలు కొనియటం జరుగుతుంది. మామూలుగా అది అందరికీ తెలిసిందే. అయితే ఈ రిజిస్ట్రేషన్ శాఖ వారు కూడా, ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసే వరకే పరిమితం అవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ హై స్పీడ్ వాహనాల అనుమతి ఇచ్చే సందర్భంలో కూడా వాహనాలు ఎందుకు హీట్ అవుతుంది, దాని పరిస్థితి ఏంటి, దాని పరిమితులు ఎంతవరకు ఉన్నాయి అన్నది వాహన షోరూమ్ అనుమతి ఇచ్చేటప్పుడు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్
ప్రముఖులు, నిపుణులు కూడా గమనించాలి. ముఖ్యంగా మేధావులు కూడా యువతకు జరిగే ఇబ్బందిని గమనించి వారిని మనం ఎక్కడంటే మన దేశానికి యువతే పెద్ద అసెట్. వారే మంచిగుండాలని కోరుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ మేధావులు దీని మీద దృష్టి చాలా చూపించాల్సిన అవసరం ఉందని మేము సూచన చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి వాహనం వచ్చేటప్పుడు ప్రతి వాహనాన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ శాఖలో ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. మళ్ళీ కొంత అయిన తర్వాత వాహన షోరూమ్ వాళ్ళని దానికి వారి దగ్గరుండి చేపించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వాహన ఉత్పత్తి, వాహన వినియోగం పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ ప్రమాణాలు ఖచ్చితంగా పెరిగే తరహాగా ఉండాలి, కానీ ప్రమాణాలు తగ్గే తరహా ఉంటే యువతకు ఇబ్బంది జరుగుతుంది. ముఖ్యంగా ఈ వాహనాల ఓవర్ హీట్ వల్ల యువతల జననేంద్రియాల మీద కూడా ప్రభావం పడుతుందని మాకు తెలిసిన డాక్టర్లు సూచన చేశారు. ఈ కేసు విషయం చర్చ జరుగుతున్నప్పుడు దాంతోపాటు ఈ వాహన హీట్ వల్ల జననేంద్రియాలకి హీట్ పెరగటం వల్ల సంతానోత్పత్తిలో కూడా ఇబ్బంది జరుగుతుంది. ఆ సమస్యలన్నీ మీ అందరికి తెలిసిందే, సంతానోత్పత్తి యువతకి ఇబ్బంది ఈ మధ్య జరుగుతుందని. అయితే ఇవి కూడా కారణాలు ముఖ్యంగా ఆటోమొబైల్ వాళ్ళు, దాంతోపాటుగా మిగతా వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము మిగతా వారిని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కేసులో కూడా ఈ కేసు వరకు కూడా పూర్తిగా మీరు గమనిస్తే ఈ టీవీఎస్ అపాచీ అనే ఈ వాహనం హీట్ అవుతుందని షోరూమ్ యజమాని, షోరూమ్ సర్వీస్ సెంటర్లకి చాలా సందర్భాల్లో వారు మొరపెట్టుకున్నా సరే ఎటువంటి సపోర్టింగ్ షోరూమ్ వాళ్ళు యాజమాన్యం తీసుకోకుండా ఇబ్బందులు కలుగజేశారు. ఈ మానసిక వేదన గురి చేశారు. దాంతోపాటుగా తిరుగుతుంటే కొన్ని పార్ట్స్ పోయినాయని చెప్తే ఆ పార్ట్స్ కూడా ఈ యువకుడు డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ ఏమిటనే అడిగగా ఇట్లనే ఉంటుంది అని చెప్పి అపహాస్యం కూడా పాలు చేశారు విద్యార్థుల సమయంతో పాటుగా వారిని ఇన్కన్విన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటి మీద మమ్మల్ని నితిన్ విజేత రామశెట్టి గారు వారు మమ్మల్ని సంప్రదించగా మేము ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్కి వారికి ఈ కేసుని దాఖలు చేయటమైంది. ఈ నితిన్ విజేత రామశెట్టి గారి కేసు వివరాలు మీరు గమనిస్తే దాంట్లో వారు కొనుగోలు చేసిన తర్వాత కొంతకాలం మంచినే పనిచేసిన తర్వాత ఈ ఓవర్ హీట్ వల్ల, దాంతోపాటుగా ఈ కూలెంట్ ఆయిల్లో బయటికి చిమ్మటంతో, ప్లస్ వాహనాల్లో మధ్య అకస్మాత్తుగా వాహనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోవటం అనే ఇబ్బంది జరగటంతో ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ వారికి ఈ కేసు దాఖలు చేయటమైంది. నేను అనగా నరేంద్ర స్వరూప్ నా పేరు, ఖమ్మం జిల్లా కోర్టులో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వినియోగదారుల హక్కుల మీద కొంత ఉద్యమంలాగా పనిచేస్తున్నాను. నాతో పాటుగా కొలికొండ శరత్ బాబు గారు వీరు కూడా నా కేసుకి సహకరించారు. ఈ కేసులో ఈ కమిషన్ వారు పూర్వాపరాలను పరిశీలించి విద్యార్థి యువకుడైన నితిన్ విజేత రామశెట్టి గారికి జరిగిన అన్యాయానికి, వారి మానసిక వేదనకు గమనించి తీర్పునివ్వటం జరిగింది. సో అలాగే సార్, యాక్చువల్గా మీకు నిజంగానే అభినందనలు, మీకు మీ టీంకి. సో మీరు నిజంగా చేస్తున్న ఈ సామాన్యులను ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో ఎలాంటి తీర్పు వచ్చింది, ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటి? ఓకే, ఈ తీర్పులో ఏంటంటే వినియోగదారుల కమిషన్ వారు గౌరవ చైర్మన్ గారు సభ్యురాలు గారు వారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో వినియోగదారునికి ఈ వాహనానికి అయ్యే ఏదైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ ఉచితంగా ఇవ్వాలని వారు ఆర్డర్ చేయడం జరిగింది. ఉచితంగా ఈ వాహన పరికరాలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మొత్తం ఉచితంగా ఇవ్వాలని వారు తెలిపారు. అదేవిధంగా వీరికి జరిగిన ఇబ్బంది, మానసిక వేదనకు 50,000 రూపాయలు రుసుము చెల్లించాలని జరిమానా విధించారు. ఇది టీవీఎస్ షోరూమ్ వారికి, యాజమాన్యానికి. అదేవిధంగా ఈ అయిన ఖర్చులకు కాను 10,000 రూపాయలు ఇవ్వాలని కమిషన్ వారు తీర్పునివ్వటం జరిగింది. అలాగే కంపెనీతో పాటు కాకుండా అలాగే ఆర్టీఏ శాఖకు కానీ వీటికి కానీ వాటికి ఎలాంటి వాళ్ళని కూడా జత చేస్తూ వాళ్ళ మీద కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చిందా? వారికి ఇంకా అంటే పూర్వపరాలు పూర్తి జడ్జిమెంట్ కాపీ రాలేదండి. వారికి ఎలా ఇచ్చిందో అది కూడా గమనించి దాని మీద ప్రయత్నం చేస్తాం. ఏదైనా ప్రభుత్వం వారు కూడా యువతకు ఇబ్బంది జరిగేది గమనించి యువతకు మేలు చేసే ప్రక్రియ జరగాలి. ఎందుకంటే వాహన వినియోగం పెరుగుతున్న సందర్భంలో, యువత ఆసక్తి పెరుగుతున్న సందర్భంలో యువతకి మేలు చేసే ప్రక్రియ చేయాలి. దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. మీకు ఈ మధ్యనే చాలా ప్రమాదాలు జరిగినాయి. దాంట్లో కూడా ప్రభుత్వేతర
అధికారులు కూడా గమనించాలి. ఇది ఒక అంటే వాహనం నడపటంతో పాటు వాహన యజమానికి, డ్రైవర్‌తో పాటుగా బయట ఉన్న సమాజం, రోడ్డు మీద ఉండే వాళ్ళకి కూడా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఇవి ముందుగానే గమనించాలి. దీనికి ప్రత్యామ్నాయ అవకాశాలు చూడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. రవాణా శాఖ అధికారులతో పాటుగా ప్రతి ఒక్కరు, మన సమాజం అందరి మీద ఉందని మా సూచన. ఒక ప్రశ్న ఏంటంటే ఈ కోర్టులో గెలిచిన తర్వాత, అంటే జిల్లా స్థాయి కోర్టులో గెలిచిన తర్వాత ఇదే క్లయింట్ దీన్ని అంగీకరించకుండా దాన్ని పై కోర్టుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఈ ఈ తీర్పుకి తేడా ఉంటుందా? కోర్టుకి మధ్య తేడా ఉంటుందా? ఇవన్నీ గత సందర్భాల్లో సినిమాల్లో కూడా వింటూ ఉంటాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ సాధించారు. ఇక పైకి పోయిన తర్వాత వాళ్ళు పెద్ద కంపెనీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ అంగీకారాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అవసరమైతే ఎంత ఖర్చైనా పెట్టడానికైనా సిద్ధపడతారు. కానీ కోర్టులో మేము ఓడిపోయాం అనే విషయాన్ని ఒప్పుకోరు. ఆ విషయం గురించి మాట్లాడాలంటే మీరేం చెప్తారు? అవునండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. అయితే ప్రతి పౌరుడికి వాది ప్రతివాది మన చట్ట ప్రకారం ఎవరైతే గెలుచున్నా దానికి ఏమన్నా ఈ తీర్పుని అంగీకరించుకుంటే అప్పీల్కు పోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కూడా ఈ 45 రోజుల్లోపు ఏదైతే కోర్టు వారు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం పనిచేయకపోతే, ఆ తీర్పు ప్రకారం జరిమానా చెల్లించకపోతే వారిని జైలు కూడా పంపించే అవకాశం ఉంది. ఇప్పుడు సెక్షన్ 72 ఆఫ్ సిపిఏ 2019 కొత్త అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఒకవేళ కన్జ్యూమర్ కమిషన్ వారు ఇచ్చినటువంటి అవార్డుని ఒకవేళ ఆపోజిట్ పార్టీస్, ప్రత్యర్థి పార్టీల వారు అమలు చేయకపోతే అప్పుడు కంప్లైనెంట్ మళ్ళీ ఇలా అమలు చేయలేదు, మీరు ఇచ్చినటువంటి అవార్డుని అమలు చేయలేదు అని మళ్ళీ కమిషన్ వారిని ఆశ్రయించి తగిన శిక్షని ఈ ఆపోజిట్ పార్టీస్కి వేయించేటటువంటి అవకాశం ఉందండి. అది అంత తేలిగ్గా ఏమీ తీర్పు ఇచ్చారు ఇదేదో అమలు చేయకుండా అయిపోద్ది అనేది ఏం లేదు. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేయకపోతే కమిషన్ వారు వారిని శిక్షించేటటువంటి అధికారం ఉంది. అంటే ఈ 45 రోజుల్లో వాళ్ళు మరి పైకి వెళ్ళే అవకాశం ఉందా? ఎస్, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కానీ ఇటీవల కాలంలో కన్జ్యూమర్ కమిషన్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కమిషన్ టు నేషనల్ కమిషన్ వస్తున్నటువంటి తీర్పుల్ని పరిశీలించినట్టయితే పెద్ద పెద్ద కంపెనీస్ అయినంత మాత్రం చేత వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు రావని ఏమీ లేదండి. ఇప్పుడు ఇచ్చిన తీర్పుని కూడా పై కమిషన్ వారు, అంటే స్టేట్ కమిషన్ వారు అలాగే నేషనల్ కమిషన్ వారు తిరిగి దాన్ని రైటిఫై చేసేటటువంటి, అది కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మేము చూస్తున్నటువంటి ఈ కమిషన్ల పరిస్థితిని గమనించినట్టయితే వారి అవార్డుల్ని పై వరకే కూడా సమర్థించేటటువంటి అవకాశాలు ఎక్కడో ఒక చోట తప్పితే జెన్యూన్ కేసుల్లో సాధ్యమైనంత వరకు అది కంప్లైనెంట్కి అనుకూలంగా వచ్చేటటువంటి తీర్పులే కనిపిస్తున్నాయి. దీంట్లో కూడా మేము అటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే ఎందుకంటే గతంలో కూడా ఇలా వెహికల్స్ మీద మీరు కొన్ని విజయాలు సాధించడం జరిగింది కింద కోర్టులో. బట్ వాళ్ళు పైకి అప్పీల్ చేసేసి దాన్ని ప్రొలాంగ్ చేసే ప్రయత్నంలో కూడా జరిగినాయి. ఇప్పుడు ప్రజెంట్ గతంలో కూడా ఒక తీర్పు ఏదైతే జరిగిందో ఆ తీర్పులో కూడా మీరు పోరాటంలో ఇక్కడ విజయం సాధించినప్పటికీ పైకి వెళ్ళే వరకే చాలా వాటికి ఆటంకాలు కానీ, లేకపోతే ఈ కోర్టుకుండే పద్ధతుల ప్రకారంగా వాయిదాలు వెళ్ళిపోవటం కానీ, ఇంకా జాప్యం ఎక్కువైపోయి జరుగుతుంది. సో దాని గురించి చెప్పండి. అవునండి, మీరు అన్నది వాస్తవం. అయితే పెద్ద పెద్ద కంపెనీ షోరూమ్ యజమానులు వారు మల్టీ మిలియనీర్స్. ఈ సామాన్యులు ఏంటంటే పోరాటం చేయడానికి మాలాంటి సామాన్య లాయర్ను అతి తక్కువ మంది ఉంటాం. చేస్తారు చాలామంది లాయర్లు మా పోరాటానికి, సామాన్యుల కోసం పోరాటం చేస్తారు. కాకపోతే ఒత్తిడి ఉన్న రోజుల్లో చాలా కష్టమైన పని. అయినా సరే పెద్ద కార్పొరేట్ కంపెనీలతోటి మేము ఫైట్ చేయాలంటే సామాన్యులకు చాలా కష్టమైంది. దీంట్లో కూడా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు గతంలో కూడా మనం కొన్ని కేసులు గెలిచిన సందర్భంలో ఇక్కడ జిల్లా కమిషన్ వారి తీర్పు ఫిర్యాదుదారులకి, వినియోగదారులకి అనుకూలం ఇచ్చిన తీర్పులో కూడా అనవసర కాలయాపన కోసం జాప్యం చేసేందుకు కొన్ని ఆపోజిట్ పార్టీలు పై కోర్టుకి అప్పీల్కి వెళ్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది తగ్గాలి. ఇక్కడ ఏంటంటే వాస్తవానికి వినియోగదారులకి నష్టం జరుగుతుంది. ఆల్రెడీ కొంత నష్టం జరిగినప్పుడు ఇంకా సమయం జాప్యం అయితే అది అన్యాయం జరిగినట్టే. అదే చట్ట ప్రకారం కూడా న్యాయం కూడా కొంత డిలే అయితే కదా నష్టం అవుతుంది. కాబట్టి దీంట్లో కూడా
కొన్ని పునఃపరిశీలించాలి. దాని మీద ఇంకా ఎక్కువ జరిమానాలు విధిస్తే పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వందల వేల కోట్లలో వారికి ఫైన్ వేయటం జరుగుతుంది. ఆ ఒక పరిస్థితి మన దగ్గర కూడా వస్తే ఈ వాహన దానికి ఎవరైనా వినియోగదారులకి కొద్దిగా ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా తయారీదారులు ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది జరిగినా దానికి పరిష్కారం దొరుకుతుంది. రెండవది ఏంటంటే పెద్ద పెద్ద వాహన కంపెనీలు ఉంటుంది, వందల వేల కోట్ల లక్షల కోట్ల ఆదాయము ప్లస్ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి చిన్న 1 లక్ష రూపాయల వాహనాన్ని రీప్లేస్ చేయటానికో లేకపోతే దాంట్లో పరిశీలన చేసి కొత్తగా ఇవ్వటంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వీటిని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యువత మోజుపడి ఇష్టపడి ప్రేమగా వాహనాలు కొనుక్కుంటే అది బాగలేకపోతే ఆ వాహనం కొన్న వాళ్ళకు తెలిసిన ఇబ్బందులు, ఆ పెయిన్ మామూలుగా చెప్పడం, కేసులో మేము వాదించే దానికంటే ఆ పిల్లల పెయిన్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. దీన్ని గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఎమోషన్, ముఖ్యంగా యువత ఎమోషన్ని కూడా గమనించాలి. వారికి న్యాయం జరిగేటట్టు విదేశాల్లో ఎట్లా జరుగుతుందో ఆ పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండ్లు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి, వీళ్ళు గమనించాలి. యువత కోసం చేస్తున్నారు, యువత కొంటున్నారు, యువత ద్వారా లాభం పొందుతున్నారు. అదేవిధంగా యువతకు మేలు జరిగేది కూడా చూడాలి కదా. ఎక్కడో 1-2 వాహనాలు ఇబ్బంది జరిగినా వాటిని ఎందుకు రీప్లేస్ చేయట్లే వివిధ దేశాల్లో. అదేవిధంగా ఈ మధ్య మీకు తెలుసుంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాహనాన్ని బాగలేదని చెప్పి రిటర్న్ తీసుకొని మళ్ళీ కొత్తగా చేసిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ద్విచక్ర వాహనాలు కూడా చేయాల్సిందని మేము కోరుతున్నాం. ప్లస్ ఓవర్ హీట్ ప్రాబ్లం చాలా వెహికల్స్లో వస్తుంది. కొద్దిగా ఇది గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ఖచ్చితంగా వాహన ఆటోమొబైల్ రంగ నిపుణులు చూడాల్సిన అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక మోడల్ మీద ఒక బండి ద్విచక్ర వాహనం కానీ లేదా 4 వీలర్స్ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ కంప్లైంట్ని జెన్యున్గా ఉంది అనుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేయాలి అంటే అసలు ప్రోడక్ట్ని కొంతకాలం పెండింగ్లో పెట్టి ఫర్దర్గా వెహికల్స్ని రిలీజ్ చేయకుండా మళ్ళీ రెక్టిఫై చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ మోడల్లో ఉన్నటువంటి లోపాలను రెక్టిఫై చేసి బండ్లను రిలీజ్ చేసినట్టయితే వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి రెప్యుటేషన్ ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ని సీరియస్గా తీసుకొని ప్రోడక్ట్ సమస్యని ముందే తొలితలోనే గమనించేసి దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మార్కెట్లోకి వదలటం మంచిదని మీ భావన. అలా చేసినట్టయితే కంపెనీ యొక్క రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు కూడా అండి అడ్వర్టైజ్మెంట్స్కి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. ఉదాహరణకు ఈ టీవీఎస్ అపాచీ గురించి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసినట్టయితే చాలా బాగా అట్రాక్టివ్గా ఉంది. ఇది క్రాఫ్టెడ్ బై ఛాంపియన్స్, క్రాఫ్టెడ్ టు కాంక్వెర్ అనేటటువంటి ఒక పెద్ద స్లోగన్ తోటి ఇచ్చింది. కానీ మరి ఇట్లాంటి డిఫెక్ట్ ఉన్నప్పుడు రైడర్ సాటిస్ఫాక్షన్ ఫీల్ కానప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ మీద కూడా వ్యతిరేకత వస్తుంది అని ఎందుకు వాళ్ళు గమనించట్లేదో అర్థం కావట్లేదు. కాబట్టి ఇటువంటి డిఫెక్ట్స్ని కూడా సరి చేసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్కి కూడా వాల్యూ ఉంటుంది, కంపెనీ యొక్క పేరు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. మోరోవర్ ఇంకొకటి, చాలా మంది సమస్యలు వస్తున్నా కానీ కొన్ని వేల మందిలో ఒకళ్ళో ఇద్దరో ఈ విధంగా వచ్చి ముందుకు రావడం జరుగుతుంది. దానికి తోడు కొద్ది గొప్ప సామాన్యులకి మీరు ఉపయోగపడే క్రమంలో కూడా అది కూడా ఒక భాగం అవటం మంచి కార్యక్రమం. కానీ ముందుకు రావడానికి చాలామంది కోర్టు సమయంతో పాటు మన సమయం వృధా అయిపోతుందేమోనని నష్టపోయే వ్యక్తులే ఎక్కువ మంది అయితే మనం గమనించవచ్చు. దాని గురించి ఏం చెప్తారు? అవునండి, అంటే కోర్టులో సిబ్బంది కానీ జనాభా తగ్గట్టుగా కోర్టులు కానీ లేకపోవటం కొద్దిగా బాధాకరమే. అయినా సరే ఇక్కడ స్థానిక కమిషన్లు కానీ జడ్జెస్ కానీ వారి వంతు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా న్యాయవాదులైన మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అయితే దీనికి ఇంకా మెరుగైన వసతులు కానీ మెరుగైన సౌకర్యాలు, ఉదాహరణకి ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ వైద్యశాల, పోలీస్ స్టేషను, మిగతా 15 ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి మండలంలో కోర్టు పెట్టడం, ప్రతి ప్రాంతంలో కోర్టు పెట్టడం, ఇవన్నీ చేసే ప్రక్రియ ఉండాలి. ప్లస్ ఎక్కువ కోర్టులు ఉన్నా లేకపోతే ఫస్ట్ ముందు కోర్టు వ్యవహారం అనగానే ముందు రావడానికి సుముఖత చూపించట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అండి, లిటిగేషన్ అనేది చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం అని ఈ క్లయింట్స్ అనుకోవటం ఒకటి ప్రధానమైన కారణం. కానీ వాస్తవానికి అలా భయపడాల్సినటువంటి పని లేదు. ఈ అడ్వకేట్స్లో అందరూ కూడా వాళ్ళు సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది, కన్జ్యూమర్
ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల వచ్చినటువంటి కన్జ్యూమర్ ఉన్న అవేర్నెస్ బట్టి వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే మాలాంటి న్యాయవాదులు చాలామంది ఉన్నారు. ఇంకా సూటిగా ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు ఒకవేళ సామాన్యులకి మీరు సాయం చేస్తున్న దాంట్లో సార్, మామూలుగా అయితే ఈ కోర్టుని అప్రోచ్ అయ్యి ఈ కేసులు నమోదు చేయాలంటే సుమారుగా ఎంత ఖర్చు వస్తుంది? వాస్తవానికండి దీనికి అడ్వకేట్ని కూడా అప్రోచ్, అంటే వాస్తవం చెప్తున్నాను, అడ్వకేట్ని కూడా అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. నేరుగా కంప్లైంట్ కన్జ్యూమర్ ఫోరంలోనే వేసుకోవచ్చు, కమిషన్లోనే వేసుకోవచ్చు, నేరుగా వ్యక్తే వేసుకోవచ్చు, ఎలాంటి లాయర్తో సంబంధం లేదు. నేరుగా వ్యక్తి వేసుకోవచ్చు. కాకపోతే ఆ చట్టం మీద కొంత అవగాహన అనేది అడ్వకేట్స్ ఉంటుంది కాబట్టి ఒక ఫార్మాట్లో మేము దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒకవేళ వాళ్ళకి ఇమీడియట్ రిడ్రెసల్ కావాలి అని అనుకుంటే దే కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ద కమిషన్. సో ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో ఉండే చట్టాలకి ఎలాంటి అప్రోచ్మెంట్స్ వెళ్తే బాగుంటుందనే అంశాలని మీరు సామాన్యులకి తెలియజేస్తూ దగ్గరుండి సహకరిస్తూ కేసుల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్, ఇలాంటి జరిగేస్తున్న వాళ్ళకి మీ అంత సహకారంగా అందిస్తున్న దాంట్లో మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అయితే ఒక విషయం అండి, ఇక్కడ ఫిర్యాదుదారులు కేసు వేసుకోవచ్చు, కానీ వారు ప్రతి వాయిదాకి అటెండ్ కావటం కానీ, లేదా అక్కడ ఉండే చట్ట ప్రకారం ఏమిటి, కన్జ్యూమర్ 2019 ఏం చెప్తుంది, అది కూడా అవగాహన ఉండాలి. ఉదాహరణకి ఫిర్యాదుదారుడికి తెలివి చట్టం బాగా తెలుసుంటే ఓకే, లేదంటే ఒక వైద్యుడికి తెలియకుండా మనమే ట్రీట్మెంట్ వైద్యం తీసుకున్నట్టు ఆరోగ్య పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి ఏమైనా అనారోగ్యం అయినప్పుడు మనం టాబ్లెట్ ఎగ్జాక్ట్లీ అనుభవం ఉన్న వ్యక్తులు కొంత చెప్తాం, వాళ్ళు నమోదు చేస్తారు, కానీ అది ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో ఫెయిల్ అయితే పైనుంచి వీళ్ళకి రావాల్సిన న్యాయం జరగకుండా జరిగే ప్రమాదం ఉందని మీరు చెప్పే ఉద్దేశం నాకు అర్థమవుతుంది. అవునండి. అదేవిధంగా రెండవది ఏంటంటే వీటికి కొంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఉదాహరణకి జిరాక్స్కి అవుతుంది, టైపింగ్కి అవుతుంది. ఇప్పుడంతా బిజీ రోజుల్లో ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న పనే, ప్లస్ సమయం కేటాయించిన ఇదవుతుంది. కాకపోతే న్యాయవాదులకు ఏమైందంటే ఆదాయం మీదనే ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. గతంలో ఏంటంటే చాలా ధనవంతులు, చాలా ఉన్నత వర్గాలు మాత్రమే న్యాయవాద వృత్తిలో ప్రవేశించి వారు చేసేది. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ప్రతిదీ డబ్బుతో కూడుకుంది. ఆదాయం లేకుంటే న్యాయవాదుల పరిస్థితి కూడా బాగుండదు. కాబట్టి న్యాయవాదులు ఖచ్చితంగా దీని మీద ఇదవుతుంది. కాకపోతే న్యాయవాదులకి ఇక్కడ వినియోగదారుల కమిషన్ వాటిలలో దాదాపు ఉండదు. కాకపోతే ప్యాషనేట్గా ప్రతి న్యాయవాది ఏదైనా మంచి చేయడం కోసమే ఆ వృత్తిలో ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నం ఉంటుంది. కాకపోతే మా దగ్గర కూడా మంచి న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. మీకు కూడా తెలిసిన ఒక న్యాయవాది ఉంటే వారిని అప్రోచ్ అయ్యి వారి ద్వారా ఫైట్ చేసుకోవచ్చు. దీనికి ఎంత అంటే మేము ఉదాహరణకి జిరాక్స్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో రూపాయి తక్కువకి వస్తే ఆ రూపాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేసుకొని అతి తక్కువ ఖర్చుతోటి ఫైల్ చేసే విధానంగా ప్రయత్నం చేస్తుంటాం. దీంట్లో కూడా ఏంటంటే ఉదాహరణకి వకాలత్ ఫీజు అని ఉంటుంది. వకాలత్కే 250 రూపాయలు ఒక లాయర్ గారిని పెట్టుకుంటే కనీసం స్టిక్కర్లు పెట్టుకోవడానికి అవుతుంది. అదేవిధంగా స్టాంపులు అవుతుంది, జిరాక్స్లు అవుతుంది. ఇవి అన్నీ కూడా లేకుండా ఉండే అవకాశాలు ఈ వినియోగదారుల వివాద పరిష్కారాలు ఉంటాయి. దాంతోపాటుగా ఇక్కడ కమిషన్ సభ్యులు అయితే మన జడ్జెస్ అయితే కొంత ఇది పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి, వినియోగదారులకి మేలు చేసే చట్టాలు కాబట్టి కొంత మెరుగైన పద్ధతిలో మేము కూడా పనిచేస్తున్నాం. ప్లస్ దీనికి ఏంటంటే హ్యాపీనెస్, ఒకరి పెయిన్ని ఇక్కడ కూడా నితిన్ విజేత రామశెట్టి గారి పెయిన్ని మనం అనుభవించాం. ఆ పెయిన్ని కూడా ఈ జడ్జిలు గమనించారు. ఎందుకంటే ఎవరి పెయిన్ వాళ్ళకి తెలుసుంటుంది. ఒకరి పెయిన్ ఒకరు ఎంత చెప్పినా అది కనపడదు. కాకపోతే ఆ పెయిన్ని పంచుకునే భాగ్యంలోనే మేము ఈ న్యాయవాదులుగా ప్రవర్తించాం. అది సంతృప్తినిస్తాయి, హ్యాపీనెస్ ఇచ్చే కేసులు కాబట్టి ప్రతి ఒక్క యువ న్యాయవాదులు కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే అనుభవజ్ఞులు మాలాంటి వాళ్ళు, దాంతోపాటుగా యువ న్యాయవాదులు ఎక్కువ ఇట్లాంటి కేసుల మీద చేయాలి. యువ న్యాయవాదుల్ని ప్రోత్సహించేటట్టు కూడా మన సమాజం ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వెరీ నైస్ సార్, వెరీ నైస్. ఇది సివిల్ నేచర్ ఉన్నటువంటి కేసు కాబట్టి న్యాయవాదే అడ్వకేట్ కెన్ అపీర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ కంప్లైనెంట్. అందుకని కంప్లైంట్ మాటిమాటికి వచ్చి ఇక్కడ ఫోరంలో వాయిదాకు వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ పూర్తి బాధ్యతలు మీరే చూసుకుంటూ ఆ క్లయింట్కి కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు ఆ పూర్తి స్థాయి పేపర్ వర్క్లు ఉన్నా వాటికి సంబంధించి ఏది ఉన్నా కానీ. సో ఇదే సార్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మీలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇవన్నీ చేసుకోవడానికి అసలు పని పక్కకు పోతుంది, ఈ పనికి ఇది అవుతుంది, ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ జరుగుతుంటాయి.
అదే అండి, దీనికి ఇవి వినియోగదారులకు సేవ చేయడానికి ఒక ప్యాషన్ అనేది ప్యాషన్ ఉండాలి. నిజంగా. అందుకే మీకు మనసు ఉండాలి. స్వరూప్ గారితో పట్టున్న మీకు మీ టీం అందరూ కూడా సామాన్యుడైన లాయరు అని ఒక సామాజికంగా సేవలు చేస్తున్న ఆ, చాలా రకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా వేరే వేరే కోణాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని ఇంకో ప్రస్తావనలో మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, చూసాం కదా. సో కన్జ్యూమర్స్ అనేవాళ్ళు నిజంగా ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన హక్కుని మనం కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి. మనకు కావాల్సిన న్యాయం కోసం పోరాడుకునే ప్రయత్నం చేసుకోవాలి. దానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఇలాంటి సామాన్య నాయకులు మనకు దగ్గరలో ఎవరున్నారో వాళ్ళని చూసుకునే అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ ఈ బండికి సంబంధించి బాధితులు కూడా ఉన్నారు. ఆ బాధితులతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఆ వెహికల్ ఏదైతే తీసుకుని ఇబ్బందికి గురయ్యి వ్యక్తి అయితే నితిన్, ఇతనే. ఎనీవే, నీ పోరాటం సక్సెస్ అయింది. సామాన్య లాయర్లను అప్రోచ్ అవ్వడం, నీ అప్రోచ్మెంట్ ప్రతిమ, నువ్వు తీసుకెళ్ళిన విధానాన్ని సార్ వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్తో ముందుకు గెలిచావు. కంగ్రాచులేషన్స్. అలాగే మీ నాన్నగారు. నమస్తే సార్, మీ పేరు? విజేత. నా పేరు రామ్శెట్టి. సార్, యాక్చువల్గా చెప్పండి, మీ బాబు ఏం చేస్తుంటాడు? మీ బాబుకి ఈ వెహికల్ తీసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నారు? ఆ సమస్యలకి మీరు ఎన్ని తిప్పలు పడ్డారు? అవి అంటే మేము చూపించే ప్రయత్నం ఏంటంటే, ఎంతోమంది ఇలా బాధపడుతున్న వాళ్ళందరూ ఇంకొంచెం ముందుకు రావాలనే ప్రయత్నంలోనే ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. సో మీ ఇబ్బందులు, సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు? ఎలా వెళ్ళారు? ఈ ప్రయాణం ఎలా జరిగింది? నమస్తే అండి. మా బాబు ఇంటర్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాదు శ్రీనిధి కాలేజ్లో అక్కడ జాయిన్ చేశాము. అక్కడ ఇంజనీరింగ్ చదువు కోసం బండి కావాలంటే టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ బండి హైదరాబాదు మలక్పేటలో ఉన్న రామ్కో షోరూంలో తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మొదటి సర్వీసింగ్లు వీటి వరకు, కంపెనీ సర్వీసింగ్ వరకు బండి బాగానే ఉంది. ఆ తర్వాత వీడు కాలేజీకి వెళ్ళటం, వచ్చిపోయేటప్పుడు ఆ బండి ఆగిపోతుంది డాడీ, ఇట్లా పని చేయట్లేదు, మధ్య మధ్యలో ఆగుతుంది అని అంటే, ఆ బండి ఖరీదు ఎంత అండి అసలు? దగ్గర దగ్గర 2,65,000 అండి. ఓకే. కాస్ట్ మావాడు అది ఆ బండి నచ్చింది, అదే కావాలా. అంటే కొన్ని ఎన్ని నెలల నుంచి మీకు సమస్య మొదలుపెట్టింది? బండి 1 year తర్వాత నుంచి ఇక మొదలైంది సమస్యలు దాంట్లో. అంటే సుమారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? సుమారు ఒక 4,000 కిలోమీటర్ల తర్వాత ఇక ట్రబుల్ స్టార్ట్ అయింది. అంటే ఆ B6 మోడల్లోనే సమస్యలు ఉన్నాయని మీరు గమనించారా, లేకపోతే మీ వెహికల్ కి వచ్చిన, మీకు డెలివరీ అయిన వెహికల్ కి ఆ సమస్య ఏర్పడిందా? మేము వాస్తవంగా ఈ కంపెనీ డిజైన్లోనే ఏదో లోపం ఉందనేది మేము అనుకునే సర్వీసింగ్ సెంటర్లో చెప్పాము. ఇట్లా మరి బండి తరచూ ఇట్లా అవుతుంది, మీరు కంపెనీ సర్వీసింగ్ ఇది ప్రైవేట్లో బయట ఎక్కడో ఇస్తే బాగా లేదంటే ఒక అర్థం ఉంది కాబట్టి, అర్థం ఉంది. మీ కంపెనీ సర్వీసింగ్ సెంటర్లోనే ఇది తరచూ సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ 1-2 రోజులకి రిపేర్ రావటం, అట్లా 2-3 సార్లు అయింది. క్వశ్చన్ చేసాం వాళ్ళని. అంటే నేను అడిగేది ఏంటంటే, మీతో పాటు ఇలా గమనిస్తున్నవి, ఈ మోడల్ కొనుక్కున్న వాళ్ళు ఇలా సమస్యలు ఎదురవుతున్నట్టు ఇంకేమైనా గమనించి ఉన్నారా మీతో, మీరు కొన్న సంవత్సరంలో? కంపల్సరీ ఇది వేరే వాళ్ళు కూడా ఇట్లానే సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. వాళ్ళు కూడా చెప్పారు. ఇక అర్థమైంది ఇదేదో డిఫెక్ట్ ఉంది ఈ మోడల్లో అని కూడా చెప్పాం. వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాం, డిఫెక్ట్ ఉన్నట్టుంది. ఎవరి దృష్టికి? షోరూమ్ దృష్టికి, సర్వీస్ సెంటర్ దృష్టికి తీసుకెళ్తారు మీరు? అవునవును. కంపెనీ వారు ఎలా రెస్పాండ్ అయ్యారు? వాళ్ళు మేము బాగు చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప ఎక్కడ సరైన సమాధానం చెప్పలేదు. ఓకే, మీరు తీసుకున్న సర్వీస్ పాయింట్ అంటే ఇప్పుడు ఖమ్మం కాదు తీసుకుంది, మీరు హైదరాబాద్ తీసుకున్నారు. హైదరాబాద్లోనే సర్వీసింగ్కి ఇచ్చున్నారా, లేకపోతే ఇక్కడెక్కడ దగ్గరలో ఉన్న సర్వీస్ పాయింట్స్కి ఇచ్చున్నారా? లేదు, హైదరాబాద్ కంపెనీ వాళ్ళు కొన్న దగ్గరే ఫస్ట్ సర్వీస్ చేశాము. అక్కడ వాళ్ళు 2 times చేసినా కానీ సర్వీస్ మళ్ళీ మొదటికి వచ్చింది, రిపేర్ అవుతుంటే. ఏమిచ్చేవారు సమాధానం? ఏమిచ్చేవారు అంటే మేము బాగు చేస్తున్నాం అనే చెప్తున్నారు తప్ప సరైన సమాధానం చెప్పలేదు. మరి వాళ్ళు పైకి కంపెనీ దృష్టికి తీసుకెళ్తామని కానీ అలాంటివి ఏమని చెప్పారు? అట్లా చెప్పలేదు. మేమే మెయిల్స్ పెట్టాం డైరెక్ట్ నేరుగా మీరే కంపెనీ కూడా. వీళ్ళు సర్వీస్ సెంటర్లో సరైన మనకి రెస్పాండ్ రావట్లేదు. బండి కూడా కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు మెయిల్స్ కి రెస్పాన్స్, మీకు ఇచ్చారా? లేదు అసలు కంపెనీకి రెస్పాన్స్ అసలు కంప్లైంట్ కి వాళ్ళు మేము తరచూ దగ్గర ఒక 4-5 సార్లు వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్కి మాట్లాడాము, మెయిల్స్ పెట్టాము. వాటన్నిటి ఆధారాలు పెట్టుకొని మీరు ముందు
ఇవన్నీ ఆధారాలు పెట్టుకొని ఇక కుదరట్లేదని చెప్పి ఇక న్యాయం కోసం ఖమ్మంలో ప్రముఖ న్యాయవాది నరేంద్ర స్వరూప్ గారిని అప్రోచ్ అయిన తర్వాత తను కేసు ఖమ్మం వినియోగదారుల ఫోరంలో కేసు వేయడం జరిగింది. ఆ కేసుని నడిపించడం ద్వారా ఇవాళ మాకు సో నేను విన్నాను దీనివల్ల పాపం పిల్లోడికి ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఏర్పడ్డాయని, దానివల్ల అంటే వచ్చే పరిణామాలు తీవ్రతలు కూడా ఎక్కువ ఉండటం వల్ల ఇబ్బంది కూడా గురవుతున్నాడని చెప్తున్నారు. ఇవేంటంటే బండి నడిపేది అంటే వాస్తవంగా బండికి కూలెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే వేడి కాకుండా ఇంజన్ని కూల్ చేస్తుంటుంది. అది ఆ కూల్ చేసే సిస్టమ్ ఫెయిల్ అయింది ఇక్కడ. ఆ ఫెయిల్ కావడం ద్వారా నడిపేటప్పుడు ఏమవుతుందంటే హీట్ ఎక్కుతుంది బండి. ఆ హీట్ ఎక్కడం ద్వారా ఏంటంటే ఆ నడిపే మావాడు కూర్చొని దాని మీద నడుతుంటాడు కాబట్టి బాడీలో కూడా హీట్ జనరేట్ అవడం వల్ల కొన్ని సమస్యలు అంటే ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతం ఆ బండి ఎక్కడుందండి? ఇప్పుడు సర్వీసింగ్ సెంటర్, హైదరాబాద్ సర్వీసింగ్ సెంటర్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఇదిలోనే ఉంది. హ్యాండ్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు రిపేరు సక్రమంగా చేయలేదు కాబట్టి ఇక మనం ఆ బండి సక్రంగా చేస్తారనే నమ్మకం లేదు. అంటే అప్పటికే చాలాసార్లు అయింది. ఇప్పుడు కేసు ఎప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచి ఆ బండి అక్కడే ఉండిపోయింది? దాదాపు కేసు అంటే బండి అక్కడ షోరూంలో ఇచ్చి 1 year దాటిపోయింది. ఇక వాళ్ళకి ఇచ్చి వాళ్ళు సరైన సమాధానం వాళ్ళ నుంచి రాలేదు కాబట్టి మేము ఖమ్మంలో ఇప్పుడు దగ్గర ఒక 1 year వస్తుందండి. 1 year ఒక 8 నెలలు అవుతుంది. ఎక్కడుంది? ఖమ్మంలో ఉంది. హైదరాబాద్ జిల్లా ఫోరంలో కేసేసి బండి మాత్రం హైదరాబాద్లో టీవీఎస్ వాళ్ళ కంపెనీ అఫీషియల్ సర్వీసింగ్ సెంటర్లో బండి ఉంది. ఓకే. సో వాళ్ళ నుంచి మీరు ఇది తీసుకున్నారు. అయితే ఇప్పుడు కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నోటీస్లోకి వెళ్ళిందా మీకు ఇచ్చిన తీర్పు? తెలియదండి. ఇప్పుడు మనకి తీర్పు వచ్చిందని లాయర్ గారు చెప్పారు. సరే, మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అది న్యాయం జరిగిందని అనుకుంటున్నాము. ఈ తీర్పుని కంపెనీ పరిగణలో తీసుకొని అది అమలు చేస్తే బాగుంటుంది అనేది సో మీరు చెప్పండి, ఈ తీర్పుకి మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా? ఎందుకంటే చాలా మట్టికి ఇంజన్ ఫెయిల్ అయ్యి ఇంత ఇదిగా ఉంది. అది యాక్చువల్గా వెహికల్ టు వెహికల్ కొత్త బండి 3-4 వేల కిలోమీటర్లు కూడా తిరగలేదని మీరు చెప్తున్నారు. యాక్చువల్ ప్లేస్ టు ప్లేస్ ఇచ్చినా తప్పులేదు తీర్పు. ఇంకా అంటే మీ తీర్పు మీద మీకు హ్యాపీనెస్ ఉంది? యాక్చువల్గా మేము అసలు నా వ్యక్తిగతంగా ఏంటంటే కొత్త బండి ఇస్తే బాగుంటుంది అనేది నేను అనుకున్నాను. కొత్త బండి ఇవ్వమని కంపెనీని ఆదేశిస్తే బాగుంటుందని అనుకున్నాను. సరే, ఇప్పటికైనా బండికి సంబంధించిన ఏది ప్రాబ్లం ఉన్న పార్ట్స్ అన్నీ రిపేర్ కొత్త కంపెనీ పార్ట్స్ వేసి మనకి 50,000 పరిహారం కోర్టు ఖర్చులు ఇవ్వమని చెప్పింది కాబట్టి అది కొద్దిగా మాకు కూడా సాటిస్ఫై అనిపిస్తుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో ఇది కాకపోయినా ఎంతో కొంత ఊరట అయితే కలిగింది అని అయితే చెప్పవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చెప్పాలంటే ఇలా కన్జ్యూమర్ ఫారమ్స్ని అప్రోచ్ అవ్వచ్చు అనే విషయాలని చాలామంది గ్రహించట్లేదు. వాటి ద్వారా వాళ్ళకి కావాల్సిన న్యాయాన్ని సాధించుకోవచ్చు అనే విషయాన్ని ముందుకెళ్ళవచ్చు అని మీలాంటి వాళ్ళు రావటం వల్ల ఇంకొంతవరకు న్యాయం కోర్టులలో జరుగుతుంది అనే అంశాన్ని నిజంగా గుర్తించవచ్చు. సో నువ్వు చెప్తున్నాను, నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని నీ మాటల్లో చెప్పు. సార్, అంటే ప్రాబ్లం వచ్చేసి కరెక్ట్ నాకు వింటర్ సీజన్ సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే టైంలో ఫస్ట్ ఎగ్జామ్ రోజే ఇట్లా ట్రబుల్ ఇచ్చింది సార్. ఓకే. యాక్చువల్గా నీకు వెహికల్ ఉంటే కానీ నువ్వు కాలేజ్కి వెళ్ళడానికి కానీ నీకు కావాల్సిన సదుపాయాన్ని లేకపోవడం వల్ల ఇన్కన్వీనియంటే ఫీల్ అవ్వ. కొనుక్కుందే వెహికల్ నీ కాలేజ్కి వెళ్ళడానికి రావడానికి నీ ఎడ్యుకేషన్కి ఉపయోగపడతాన ఉద్దేశంతోనే అంత ఖర్చు పెట్టి కొనుక్కున్నాం. అంతే సార్. అంటే కాలేజ్కి వెళ్ళడానికి రావడానికి ట్రాన్స్పోర్ట్ దూరం అన్నట్టు మనం బండి తీసుకున్నాం సార్. సో మెయిన్ క్లాసెస్ కాకుండా సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు చాలా ట్రబుల్ ఇచ్చింది సార్. వేరే వాళ్ళ బండి అడిగి తీసుకోవాల్సి వచ్చింది. షోరూమ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తేనేమో వెహికల్ వచ్చి తీసుకెళ్తామన్నారు. బట్ అది కూడా 1 week పట్టింది. ఎగ్జామ్స్ నేను అంటే వేరే వాళ్ళ వెహికల్ ట్రాన్స్పోర్ట్ అలా తీసుకున్నాను. అండ్ వెహికల్ కూడా ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు కరెక్ట్ రీజన్ ఇవ్వట్లేదు. ఎందుకు అవుతుంది, రేడియేటర్ పార్ట్స్ అనేవి మారుస్తూ ఉన్నారు. బట్ రీజన్ అనేది కరెక్ట్ ఎస్కలేట్ చేయలేకపోతున్నారు. సో సర్వీస్ సెంటర్ అది కాకుండా ఇన్ని రోజులు ఇంకా కొనుక్కున్నావు అనే కానీ పేరుకి తీసుకెళ్ళి మళ్ళీ అదే సర్వీస్ సెంటర్లో ఇప్పటికి సంవత్సరం దాటిపోయి అక్కడే ఉండిపోయింది. అది నియర్లీ 2 years దాకా అవుతుంది. అంటే సర్వీస్ సెంటర్లో నేను తిరుగుతూ ఉండు వాళ్ళు ఇష్యూ
రిజాల్వ్ అయిందని చెప్తున్నారు. బట్ నేను షోరూమ్ బయట ట్రయల్కి వెళ్ళినప్పుడే అది ఇష్యూ రిజాల్వ్ అవ్వట్లేదు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు గమనిస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఏ సమస్య అనేవాళ్ళు, వాళ్ళు అది ఇంజన్ సమస్య, ఏ సమస్య ఎందుకు వచ్చింది అనేది కంపెనీ వాళ్ళు సాల్వ్ చేయలేరా మరి దాన్ని? అంటే వాళ్ళు సర్వీస్ టీం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సార్, అక్కడ ఉన్న వాళ్ళేమో చూస్తున్నారు ఇష్యూ రిజాల్వ్ అయింది అంటున్నారు. బట్ ఇచ్చినప్పుడల్లా హైయర్ టీం వాళ్ళు రావాలి, వాళ్ళకి చెప్తున్నాం బట్ వాళ్ళు రావట్లేదు. మేము దానికి సర్వీస్ పాయింట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం కానీ కంపెనీ వాళ్ళు దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు, దాని మీద ఇది అవ్వలేదని వాళ్ళే నేరుగా చెప్తున్నారు అనమాట. అంతే సార్, అంటే కంపెనీ వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. బట్ దెన్ ఫర్దర్ నేను మెయిల్స్ పెట్టడం, లాయర్ గారు చెప్పిన విధంగా మెయిల్స్ పెట్టడం, తర్వాత దాన్ని నెక్స్ట్ అప్రోచ్ ఏంటి అని టోల్ ఫ్రీ నెంబర్లకి చేయడం, అన్ని ప్రయత్నాలు చేస్తాం సార్. ఓకే, హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ అంటే లైక్ ఈ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుకి నీ రెస్పాన్స్ ఏంటి? నాన్నగారు చెప్పిన విధంగా అంటే కొత్త బైక్ ఇస్తారు అని అనుకున్నాము. బట్ 2 years వేస్ట్ అయినందుకు అంటే బండి కొనుక్కున్న ఆనందం కూడా లేదు నాకు. అంటే వాడిని కూడా వాడలేదు కనీసం. అంటే వాళ్ళు ఇష్యూ అంటే కంపెనీ జనరల్గా 5 years వారంటీ ఇచ్చారు సార్, అంటే ఈ స్పోర్ట్స్ బైక్ అన్ని టీవీఎస్ వాటికి. బట్ నేను దాన్ని జస్ట్ 2 years కూడా కరెక్ట్గా వాడలేదు, ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. సో ఏదేమైనా ఉన్న పరిస్థితుల్లో అయితే కోర్టులో ఇంత కొద్ది గొప్ప ఉన్న పరిస్థితుల ప్రకారంగా త్వరగా తీర్పు వచ్చిందనే చెప్పుకోవచ్చు. సో ఎనీవే చూడండి, సో ఏదైనా సమస్య వచ్చింది అంటే దాన్ని నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ముందుకెళ్ళే ఇలాంటి యూత్ కానీ వీళ్ళకి చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.